పేరు వచ్చిన స్త్రీలందరికీ శుభంలో తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుళ్ళారా, దాదాపుగా ఏప్రిల్ అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది 1 అందులో 2 ఈస్టర్, గుడ్ ఫ్రైడే. ఆ మధ్య ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఈ లెంట్ డేస్లో వాక్యం చెప్పమని ఒక సంఘపు వారు నన్ను ఆహ్వానించడం జరిగింది. లెంట్ డేస్ మీకు తెలుసు కదా, 40 దినాలు ఇవి వరుసగా రాత్రిపూట జరుగుతూ ఉంటాయి ప్రతి చర్చిలో. అక్కడికి వెళ్ళిన తర్వాత వరుసగా ఒక వారం రోజుల టైం నాకే ఇచ్చారు. ఈ వారం రోజులు ఏం చెప్పాను అంటే, లెంట్ డేస్ అంటే శ్రమల దినాలని, ఆ శ్రమల దినాల్లో ఎవరు భోజనం చేయకుండా ఉపవాస దీక్షలు ఉంది యేసు ప్రభుల వారిని సిలువేసిన ఆ క్షణం వరకు తమ ఉపవాస దీక్షను కొనసాగిస్తూ, సిలువ వేయబడిన తర్వాత ఆ దీక్షను విరమించి తర్వాత వచ్చేటటువంటి ఆదివారం రోజు ఆయన మరణించి తిరిగి లేచాడనేటటువంటి ఒక పండుగ ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి దినాలు. ఆ రోజుల్లో చెప్పాను వాళ్ళకి, నిజంగా యేసు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉండిన కార్యక్రమం ఎప్పుడు జరిగింది బైబిల్ అంటే, ఆయన బాప్తిస్మం తీసుకొని వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమం అది. అంతేనా కాదు? బాప్తిస్మం తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఆత్మచేత శోధించబట్టు అరణ్యమునకు కొనిపోబడాడు. ఆ తర్వాత 40 దినాలు ఆయన ఏమన్నాడు? ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసంలో ఆయన ఏమీ తెలియలేదు. 40 దినాలు తెలియదా? 40 దినాలు తెలియదు. కానీ నేడు మనం ఆచరిస్తున్నటువంటి పద్ధతి, మనం అంటే మనం కాదు, లోకం ఆచరిస్తున్నటువంటి పద్ధతి, యేసు ప్రభుల వారు సిలువ యాగానికి ముందు ఈ 40 దినాలను జోడించేసేసారు. నిజానికి యేసు ప్రభుల వారు తన జీవితంలో 40 దినాలు ఉపవాసం ఉంది ఎప్పుడు అంటే, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఉన్నాడు. చెప్పండి సార్, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం. ఎనిమిది దినాలు 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఎన్ని దినాలు? ఏం తిన్నాడు? ఈరోజు కూడా 40 దినాలు ఉపవాసం ఉంటున్నామా? అన్ని తింటున్నామా? అన్ని తినట్లేదా? అన్ని తింటున్నాం. సాయంత్రం పూట తిండి మాత్రం లెంట్ డేస్ ప్రార్థన అయిన తర్వాత తినేస్తాం పోయేది కూడా. నిజంగా 40 దినాలు ఉపవాసం ఉంటే నిజంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి మనుషులు చచ్చిపోతాడు. ఎందుకంటే ఒక పూట తినడం లేట్ అయితేనే షుగర్ లెవెల్ ఏమైపోతుంది? ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంటే ఈ పద్ధతులను గురించి మనం ఆలోచిస్తే మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయంలో మనకి చక్కటి మాట మనకి జ్ఞాపకం వస్తుంది. ఏంటా మాట? మనుషులు కల్పించిన పద్ధతులు. 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ప్రజలు పదవులతో నన్ను కనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఈ పద్ధతి ఎవరు కనిపెట్టారు? 40 దినాల ఉపవాస ప్రార్థనలో లెంట్ డేస్ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? మానవులు కల్పించిన పద్ధతులు. నిజానికి యేసు ప్రభుల వారు ఉన్నది బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 దినాలు. కానీ నేడు ప్రపంచం ఉంటున్న 40 దినాలు యేసు ప్రభుల వారు శిలువ యాగంలోకి వెళ్లే ముందు 40 దినాలు. అసలు శిలువ యాగంలోకి వెళ్లే ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నాడా యేసు ప్రభుల వారు? పోనీ అలాగని ఎక్కడన్నా 40 దినాలు నేను ఉన్నాను మీరు కూడా ఉండండి అని చెప్పింది దాఖలాలు ఏమన్నాయా? అలా లేదు. పోనీ అపోస్తలులు ఏమన్నా చెప్పారా?
ఏమీ లేదు. చూసారా, అంటే బైబిల్లో లేనటువంటి దాన్ని లోకంలో ఉన్నటువంటి అనేక మంది దీన్ని ఆచరిస్తున్నారు కాబట్టి మనం కూడా ఆచరించేద్దామా? లేదు. అలా ఆచరించడానికి వీలుగానే మనం గుడ్ ఫ్రైడే జరుపుకోలేదు, అలాగని ఈస్టర్ అంతకంటే జరుపుకోవట్లేదు. ఎందుకంటే అవి మనుషులు కల్పించిన పద్ధతులు అన్న సంగతి మనకి బాగా తెలుసు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు ప్రపంచమంతా యేసు ప్రభువు వారు మరణించి తిరిగి లేచాడు అనేటటువంటి ఒక దినాన్ని పురస్కరించుకొని ఉదయాన్నే నేను 3:30కి లేచి వెళ్ళాను. ఆయా చర్చిలు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ఆరు బయట కుర్చీలు వేసేసి పెద్ద పెద్ద మైకులు పెట్టేసి 5 గంటలు 4 గంటల నుంచే బహిరంగపు ప్రార్థనలు చేయడం విన్నాను. చూసారా, ఏ ఆదివారానికి లేనటువంటి ఈ ప్రత్యేకత ఓ గుడ్ ఫ్రైడే దాటిన తర్వాత వచ్చినటువంటి ఈస్టర్కు అనగా ఈ ఆదివారానికి దక్కినటువంటి అపూర్వ అవకాశంగా భావిస్తున్నాను. నిజంగా ఆలోచిస్తే గుడ్ ఫ్రైడే అనేటటువంటిది కూడా మంచి శుక్రవారం, అంతే కదా? మంచిది. శుక్రవారం మంచిదా, లేకపోతే దేవుడు చేసిన ప్రతి దినము మంచిదా? ఆది కాలంలో మనకు కనిపిస్తున్నటువంటి ఆయన చేసిన ప్రతి దినము మంచిదిగా ఉండేనా లేదా? మరి అలాంటప్పుడు శుక్రవారమే మంచిది అంటున్నాం అంటే ఇది కూడా ఎవరు కల్పించిన పద్ధతి? మనుషులు కల్పించిన పద్ధతి. ఇకపోతే ఆ శుక్రవారంలో మాట్లాడే 7 మాటలు ఉన్నాయే, ఈ 7 మాటలైనా యేసు ప్రభువు వారు శిలువ యాగంలో ఘట్టంలో మాట్లాడేది ఇంకా ఏమైనా ఉన్నాయా? పోనీ ఈ 7 మాటలను సువార్థికులు మత్తయి గారు కానీ, మార్కు గారు కానీ, లూకా, యోహాను గారు కానీ ఏమైనా వరుసగా రాశారా? ఈయన శిలువ యాగంలో మాట్లాడిన మాటలు ఇవ్వనండి వరుసగా ఎక్కడన్నా ఉన్నాయా? ఏ లేఖనంలోనా? లేవు. అంటే మత్తయి గారు 1 రాస్తే, మార్కు గారు 1 రాస్తే, యోహాను గారు 3 రాస్తే, లూకా గారు మరొకటి రాస్తే, చూసారా, ఇవి కూడా ఆర్డర్ ప్రకారం వచ్చినటువంటి మాటలు కాదు. ఈ ఆర్డర్ని ఎవరు సెట్ చేశారు? మనుషులు. పోనీ ఈ 7ఏనా అంటే ఇంకా చాలా మాటలు ఆ శిలువ బలియాగానికి వచ్చిన తర్వాత చాలా మాటలు యేసు ప్రభువు వారు మాట్లాడారు. మరి వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? వాటి గురించి వివరించడం కష్టం కాబట్టి. చూసారా, అంటే మనుషుల పద్ధతులు దేనికి జోడించేసేసారు ఈరోజు? దైవోపదేశములు. అందువల్ల ఇది మనుషుల పద్ధతులను అనుసరించి నడుచుకునేటటువంటి కార్యక్రమం కాదు. దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈనాడు ప్రపంచమంతా దేని గురించి అయితే అవగాహన లేకుండా చేసుకుంటుందో దాని గురించి మాట్లాడడమే ఈరోజు ఉన్నటువంటి మన అంశం. అందులో మనం ఆలోచించేటటువంటి అంశం, క్రైస్తవునికి ఉండవలసింది మరణ భయమా, పునరుత్థాన బలమా? చూసారా, ఈ రెండిట్లో మనకి ఏది బాగా టచ్ అవుతుంది అని అంటే మరణానికి సంబంధించిందే మనకు బాగా టచ్ అవుతుంది. ఎందుకు? మరణ భయం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నామో మనలో? మరణ భయం ఉంది కాబట్టే ఆఫ్టర్ కంటికి కనిపించినటువంటి ఒక వైరస్ కూడా ఈరోజు ప్రపంచమంతా ఏమైపోతుంది? పడిపోతుంది. ఓ డాక్టర్ రూమ్లోకి వెళ్తే చాలు, అక్కడే ఉన్నా అన్నాడు. దగ్గరికి రాకుండా ఓ బుక్ ఇస్తుంటే కూడా ఇక్కడ ఇవ్వక అక్కడ పెట్టానని అంటున్నాడు. ఎందుకంత భయం? మనుషులను ఏలుతున్నది మరణ భయం. ప్రియమైనటువంటి వాళ్ళ యేసు ప్రభువు వారు ప్రపంచానికి చూపించినటువంటి పునరుత్థాన ఘట్టం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఒక సూచన, ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే యేసు ప్రభువు వారు ఆనాడే చెప్పాడు, ఏదన్నా సూచిక క్రియ చేయ మా మధ్యలో ఆయన అన్నప్పుడు యోనాను కూర్చున్నటువంటి సూచిక క్రియ కానీ మరి ఏది మీ మధ్య జరగదు అని అన్నాడు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ నేడు క్రైస్తవ జీవితానికి ఒక పునాదంటూ ఏదైనా ఉంది అని అంటే అది యేసు ప్రభువు వారు జరిగించినటువంటి పునరుత్థానపు ఘట్టం. నిజంగా పండగే. ఎప్పుడు పండగ అని అంటే దీన్ని తెలుసుకోకుండా దానిని అనుసరించకుండా చేసుకునే ప్రతిసారి పండగ అనిపించదు. దాన్ని అనుభవిస్తూ దానిని అనుసరిస్తూ చేసుకుంటేనే ఓ పునరుత్థానపు పండగ అనేటటువంటి కార్యక్రమాన్ని జరుపుకోవచ్చు ప్రతి మనిషి జీవితం. ప్రియమైనటువంటి వాళ్ళ యేసు ప్రభువుల వారి యొక్క పునరుత్థాన ఘట్టం అనేటటువంటిది నిజంగా మనందరి జీవితాల్లో ఓ ధైర్యాన్ని నింపేటటువంటి కార్యక్రమం. యేసు ప్రభువుల వారు మరణించాడు, మరణించిన తర్వాత సమాధి చేయబడ్డాడు, ఆ తర్వాత తిరిగి లేచాడు.
దీనిని మనం ఏమంటున్నాం అంటే ఓ సువార్త అంటున్నాం. ఈ సువార్తకు సాదృశ్యంగా మన జీవితంలో కూడా యేసును విశ్వసించడానికి ముందుగా మనం కూడా మరణిస్తున్నాం, నీళ్లతో సమాధి చేయబడుతున్నాం, ఆ తర్వాత మళ్ళా తిరిగి లేస్తున్నాం. అంటే ఒక సమాధి కార్యక్రమానికి సంబంధించి తిరిగి లేవడం అనేటటువంటిది ఒక బాప్తీసానికి సమానమైనదిగా మనం ఆలోచిస్తున్నాం. పోనీ అంతవరకే ఆలోచించేసి వదిలేద్దామని అంటే లేదు లేదు, ఆ తర్వాత జరగబోయేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా మనం అన్వయించుకోవాల్సినటువంటి అవసరం. అంటే ఇది ఆత్మీయంగా చనిపోయి తిరిగి లేవడం అనేటటువంటి కార్యక్రమం బాప్తీసానికి వర్తిస్తే, భౌతికంగా కూడా మనుషులందరూ ఏమైపోతున్నారు, భవిష్యత్తులో మరణిస్తున్నారు. సో ఇలా మరణించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తిరిగి లేపగలిగినటువంటి సమర్థుడు అన్న సంగతిని మనం అందరం విశ్వసించవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే అంటే యేసు ప్రభుల వారిని ఎలాగైతే తిరిగి మరణంలో నుంచి తిరిగి లేపాడో, అలాంటి మరణించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా, లేక మరణించబోయేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి అయినటువంటి దేవుడు తిరిగి లేపడానికి సమర్థుడు అన్న సంగతి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా. దీనికి ఆధారమైనటువంటి ఒక వాక్యాన్ని మనం ఆలోచిస్తే అపోస్తల కార్యం 17వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తల కార్యం 17వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ఆలోచించవచ్చు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. అదిగో ఆ తీర్పు తీర్చిపోయేటటువంటి దినాన్ని గురించి మాట్లాడుతూ, మృతులలో నుండి ఆయనను లేపినందున, మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. చూసారా, ప్రపంచానికి యేసు ప్రభుల వారి యొక్క మృతుల పునరుత్థానము అందరికీ ఆధారం అంట. ఒక అపోస్తలులకు మాత్రమే కాదు, యేసును నమ్ముతున్నటువంటి ప్రతి వారికి, నమ్మనటువంటి వారికి కూడా మృతుల పునరుత్థానము, మృతులలో నుండి దేవుడు ఆయనను లేపినందుకు దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. అంటే యేసు ప్రభుల వారి యొక్క మృతుల పునరుత్థానపు ఘటన ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి మరలా అతడు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడు అనడానికి ఆధారమై ఉన్నది. అందులో ఈ నమ్మకం మీద ప్రతి క్రైస్తవుని యొక్క జీవితం నిర్మించబడవలసినటువంటి అవసరం ఉంది. అందుకని పౌలు గారు చెబుతూ ఇదే విషయాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనాన్ని మనం పరిశీలన చేయగలిగితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అది ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల విషయమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం మరణించాడు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేపబడెను. ఇప్పుడు లేపబడిన తర్వాత అంటే యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేచిన సంగతిని గురించి మాట్లాడుకుంటే, ఏదో కళలో కొంతమందికి కనిపించి ఆయన తిరిగి లేచాడని చెప్పుకునే సందర్భం కాదు. ఏదో అలా వచ్చేసి అలా కనిపించేసాడు, ఇదిగో నేను లేచేసాను, ఈ సంగతిని అందరికీ చెప్పేసి నేను నీ కళ్ళలో కనిపించి చెప్తున్నాను అన్న సందర్భమా? కాదు. అది కింద వచనాల్లో మనం ఆలోచించగలిగితే, ఆయన కేఫాకును తరువాత 12 కనబడాను. అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత ఇదేదో అలా మెరుపు తీగ కార్యక్రమం కాదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి కనిపించాడంట? కేఫాకును, తర్వాత 12 కనబడాను. అటు పిమ్మట
500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి ఉన్నారు. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనపడెను. అందరికీ కనపడ అకాలమందు పుట్టినటువంటి నాకును కనపడెను. చూసారా? అంటే యేసు ప్రభుల వారి యొక్క తిరిగి లేచినటువంటి ఈ దినం ఉందే, ఏ దినాన్నైతే ఈరోజు ప్రపంచం పండుగగా జరుపుకుంటుందో ఆ దినాన్ని గురించినటువంటి అవగాహన లేకుండానే పండుగ జరుపుకుంటుంది. అంటే యేసు ప్రభుల వారి యొక్క మృతుల పునరుత్థానం, మరణించినటువంటి వారిలో ప్రథమ ఫలముగా తిరిగి లేస్తున్నటువంటి యేసు ప్రభుల వారి యొక్క జీవితపు ఆ సన్నివేశాన్ని మనం ఆలోచిస్తే ఎంతమందికి కనిపించాడంట? 500 మందికి పైగా. చూసారా? అంటే ఏదైనా ఒక వ్యక్తిని గురించి మనం సాక్ష్యం చెప్పాలంటే, ఒక వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటారా అంటే, నిజంగా లోకంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఏవి ఒక వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోవు. ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని, ఎందుకంటే పాత నిబంధనలో సైతం ఒకటి మీద నేరారోపణ చేయాలన్నా, ఒకరిని చావగొట్టాలన్నా కూడా ఒక సాక్ష్యం పనికిరాదు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఒక్క సాక్షి మాట మీద వానికి విధింప, ఒక్క సాక్షి మాట మీద 17వ అధ్యాయం ఆలోచించదు. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. వాని చంపుటకు మొదట సాక్షులను తర్వాత జనులందరూ వాని మీద చేతులు వేయవలెను. అంటే ఒక్క సాక్షి మాట మీద వానికి శిక్ష విధింపకూడదు. వారిని చంపడానికి మొదట సాక్షులను, తర్వాత జనులందరూ వారి మీద చేతులు అట్లు ఈ మధ్య ఆ చెడుతనము పరిహరింపవాలి. అంటే ఒక సాక్ష్యాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలంటే, ఒక వ్యక్తి చెప్పేటటువంటి సాక్ష్యాన్ని ఎప్పుడు కూడా ప్రపంచం పరిగణలోకి తీసుకోకూడదనే దేవుడు చెప్తున్నాడు. పాత నిబంధనలో సాక్ష్యాల గురించి ఆయన విచారించడానికి మొదలుపెట్టినప్పుడు ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం పనికిరాదు. పోనీ ఆయన తిరిగి లేచిన తర్వాత కేఫాకు మాత్రమే కనిపించాడు అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ ఎవరికి కనపడలేదు అనుకోండి, ఈ సాక్ష్యం జరుగుతుందా? కేఫా అనేక మందిలోకి వెళ్ళి యేసు ప్రభువు వారు లేచారు, నేను చూశాను అని చెప్పాడు అనుకోండి, పోనీ చెల్లుబాటు అవుతుందా? లేదు. అందుకని బైబిల్ ఎంత పకడ్బందీగా రాయబడిందని అంటే, ఇదే సాక్ష్యాల గురించి యేసు ప్రభువు వారు కూడా మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చెబుతూ, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, సహోదరుడు తప్పిదం చేసినప్పుడు గురించి మాట్లాడుతున్నాడు. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటే, అతడు వినని ఎడల, నువ్వు ఏదైనా సహోదరుడు తప్పిదం చేసినప్పుడు నువ్వు వెళ్ళి చెప్పావు, అతడు వినలేదు, ఇప్పుడు ఏం చేయాలి? వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకర్నిగాను ఎంచుకొనుము. చూసారు? అంటే సంఘంలో కూడా ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంట? ఒకరిద్దరు సాక్ష్యాలు తీసుకోవడానికి వీలు లేదు, ఒకరిద్దరిని కూడా తీసుకెళ్లి మాట్లాడించాలి. ఆ తర్వాత కూడా వినలేదా? ఆ సంగతి ఎవరికి చెప్పాలి? సంఘమునకు. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతను ఏం చేయాలి? అన్యునిగాను సుంకర్నిగాను ఏం చేసుకోవాలి? చూసారు? అంటే ఒక సాక్ష్యం పనికిరాదా? ఏ విషయంలో కూడా ఒక సాక్ష్యం పనికిరాదు. అలాంటిది మృతుల పునరుత్థానం, మరణించినటువంటి వారిలో నుంచి యేసు ప్రభుల వారు లేపబడడం అనేటటువంటి కార్యక్రమం ఉందే, ఇది ఒక వ్యక్తికి కనిపిస్తే సరిపోయేటటువంటి కార్యక్రమం కాదు. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు ఏమని రాసిన, మొదట కేఫాకు కనిపించాడు, ఆ తర్వాత 12 కనపడ్డాడు, అటు పిమ్మట 500కు ఎక్కువైన
సహోదరులకు ఒక్క సమయం అందే కనబడ్డాడు. వీళ్ళు అనేకులు ఇంకా బ్రతికే ఉన్నారు, కొంతమంది మరణించారు. చూసారు? పోనీ అంత మాత్రమేనా? 500 మందికి ఒకేసారి కనపడడం కాదు, కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినాలు మళ్ళా భూమి మీద ఉన్నాడు? ఒక్కసారి మళ్ళీ దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను, 1వ నెంబర్ ఉందా? అంటే అనేక ప్రమాణములను అంటే రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. పోనీ ఒక్కసారి 500 మంది కనిపించాడు, ఏదో భ్రమ కలిగించాడు అని అనుకునే సంఘటన కూడా కాదు. 40 దినములు అంటాడు. తను తాను సజీవునిగా కనపరుచుకోవడానికి ఏం చేశాడంట? అనేకమైనటువంటి రుజువులను వారికి ప్రమాణములుగా రుజువులను కలుగజేశాడు. ప్రియమైనటువంటి వారా, ఆలోచించాలి ప్రతి క్రైస్తవ సమాజం. అందుకనే నేటి మన విశ్వాసం ఎక్కడి వరకు ఉంటుందని అంటే, మరణించినా కూడా మరలా మనం ఏమవుతాం? తిరిగి లేస్తామనేటటువంటి ఒక ఆలోచన కలిగి ఈ బ్రతుకులో మనం బ్రతికించవలసినటువంటి అవసరం ఉంది. అందుకని పౌలు గారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ అదే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 32వ వచనంలో ఆయనను తిరిగి లేచినటువంటి సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, పేతురు గారు రాస్తూ అపోస్తలులు దృఢపరుస్తూ ఉన్నారు ఇదే విషయాన్ని. 2వ అధ్యాయం 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను. ఎప్పుడు లేపాడు? మరణించి సమాధి తిరిగి చేయబడిన తర్వాత 3వ దినమున లేపబడాడు. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అంటే యేసు ప్రభుల వారు మరణించిన మృతులలో కలిసిపోకుండా మరలా తిరిగి లేచాడు అనడానికి మేమందరము సాక్షులము. 3వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. అంటే యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేచాడు అనడానికి మేము సాక్షులము. మీరైతే చంపేశారు, కానీ ఆయన మరలా తిరిగి లేచాడు. ఇంకా చూడండి, 5వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 5వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాను. మన పితరుల దేవుడు ఏం చేశాడట? లేపాడు. మీరు ఎవరినైతే శుక్రవారం రోజు మ్రానున వేలాడదీసి చిత్రహింసలు పెట్టి కొట్టి చంపేశారో ఆయనను మన పితరుల దేవుడు ఏం చేశాడు? లేపాడు, తిరిగి లేపాడు. 10వ అధ్యాయం 40వ వచనాన్ని 10వ అధ్యాయం 40వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 39 నుంచి, ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటి అన్నింటికి మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి, దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. చూసారా? అంటే యేసు ప్రభుల వారి యొక్క మరణ సమాధి పునరుత్థానములను గురించి ఆయనను వెంబడించినటువంటి శిష్యులే
ఆయనను గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి కార్యక్రమం మనకు కనిపిస్తుంది. పోనీ యేసు ప్రభుల వారి యొక్క శిష్యులే ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంటే లోకంలో నమ్మదగినటువంటి వారు ఉన్నారా? ఎందుకంటే చాలా తక్కువ. ఆయన శిష్యులు కాబట్టి ఆయన గురించి ఏమైనా చెబుతారు. చూసారు అంటే ప్రేమటువంటి వాళ్ళరా, మేమందరము సాక్షులము. ఇందులో మృతుల పునరుత్థానం అంటే మరణించిన తర్వాత ఒక మనిషి మరలా తిరిగి లేడు అనేటటువంటిది ప్రపంచంలో అప్పటి వరకు జరగనటువంటి సంగతి. ఎందుకంటే యేసు ప్రభుల వారు కూడా మరణించినటువంటి వారిని లేపాడు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఏమైపోయారు? మరలా చనిపోయారు. సో యేసు ప్రభుల వారి పరిస్థితి అలాంటిది కాదు. అందువల్ల ఇది ప్రపంచానికి ఒక గొప్ప పాఠం, ఒక మహా అద్భుతమైనటువంటి ఘట్టం. క్రీస్తు ద్వారా జరిగినటువంటి ఈ కార్యక్రమము నిజంగా ఆ రోజు అపవాది ఎత్తుకు ఎన్నో పై ఎత్తులు వేసినటువంటి దినం కూడా ఆ రోజు నేను ప్రారంభమైంది. మనం అనుకుంటే ప్రారంభంలో యేసు దేవుడు ఏదైనా తోట నిర్మించి అందులో ఎంతమందిని పెట్టాడు ఆ తోటలో అంటే ప్రారంభంలో ఆదామును, ఆ తర్వాత హవ్వమ్మను, వీళ్ళిద్దరిని ఏదైనా తోటలో ఉంచినప్పుడు కొన్ని ప్రపంచంలో ఇంకెవరన్నా మనుషులు ఉండాలని అంటే నిజంగా ఇంకెప్పుడు ఆ రోజుల్లో లేదు. ఉన్నది ఎవరయ్యా అంటే మనుషులుగా ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిని ఏమైనా వదిలిపెట్టాడా అపవాది అని అంటే నిజంగా ఆ ఇద్దరిని కూడా వదిలిపెట్టాడు. పోయి ప్రపంచంలో 2020 తర్వాత ఇన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మనుషులుగా? దాదాపుగా 850 కోట్ల నుంచి 900 కోట్ల వరకు మనుషులు ప్రపంచ జనాభా నేటి సజీవులుగా ఉన్నటువంటి వారి లెక్క. పోనీ ఇద్దరుగా ఉన్నప్పుడు వదలలేదు సరికదా, ఇన్ని 100 కోట్ల మంది జనాలు అయినప్పుడు ఏమైనా వదిలాడు అంటే లేదు. అంటే ప్రేమటువంటి వాళ్ళు కదా. అందుకనే అపవాదిని గురించి బాగా వాడి యొక్క తంత్రాలను మనం ఎరిగినటువంటి వాళ్ళమై అపవాదిని గురించినటువంటి అవగాహన కూడా మనకి కలిగి ఉండాలి. ఏ వార్త అయితే ప్రపంచాన్ని నమ్మిస్తూ వెళ్తుందో, మొదట అపోస్తలులకు, కేఫాకు, అపోస్తలులకు, ఆ తర్వాత 500 మంది సహోదరులకు ఏ ఘట్టంలో వారికి పరిచయం ఏర్పడిందో ఆ రోజు అని అంటే దాదాపుగా యేసు ప్రభువు వారు మరణించి తిరిగి లేచాడు అన్న వార్త. అంటే మరణించి తిరిగి లేచాడు అనేటటువంటి వార్త. నిజంగా ఇంతమంది ఒకనాడు ఇద్దరినైతే మోసం చేయగలిగాడేమో, కానీ ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని మోసం చేయడానికి అపవాది చాలా సిద్ధపడిపోయి ఉన్నాడు. అందుకనే యేసు ప్రభువుల వారి యొక్క మరణ సమాధి పునరుత్థానంలో కూడా అపవాది ఎంటర్ అయిపోయినాడు. అంటే ఈ వార్త ప్రపంచానికి తెలియకూడదు. ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం దేవుని వైపు నడుస్తుంది. ఎందుకంటే మరణ భయం మనుషులకు ఉండదు. మరణించినా కూడా తిరిగి లేస్తామనేటటువంటి ఒక ఆలోచన మనుషుల మానసికమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతే ఏ మనుషుడు కూడా దేనికి భయపడ్డు? మరణానికి భయపడ్డు. అందుకని అపవాది ఇదిగో మరణించి లేచిన తర్వాత జరిగినటువంటి సంఘటనలో కూడా యేసు ప్రభువుల వారి విషయంలో తాను కూడా జోక్యం కలుగజేసుకున్నాడు. ఎలా కలుగజేసుకున్నాడో చూడండి ఒకసారి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి 11 నుంచి వారు వెళుతుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి, కావలి వారు అంటే దేనికి కావాలన్నారు? సమాధికి కావాలన్నటువంటి వాళ్ళు. సమాధికి వీళ్ళు ఎందుకు కావాలన్నారు? అరే 3వ రోజు లేస్తాడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గట్టి కాపలా ఉండండి అని చెప్పి. సో ఇప్పుడు వారు వెళుతుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. అంటే వీళ్ళు ఏ జరిగిన సంగతి చెప్తున్నారు? వచ్చి ఆయన తిరిగి లేచాడన్న సంగతి వీళ్ళకి కూడా అర్థమైపోయింది. అందుకని వీళ్ళు నేరుగా ఎవరైతే సమాధి దగ్గర కాపలాగా ఉంచారో ఆ సమాజపు అధికారుల దగ్గరకు వెళ్ళిపోయారు. కావల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళు వెళ్ళి ఏం చెప్తున్నారు? జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులు ఏం చేశారు? ఇంకా కొంతమంది పెద్దలను పిలిపించి అర్జెంటు సమావేశం అన్నట్లుగా వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు, ఏ సైనికులకు, ఏ సెక్యూరిటీగా అయితే ఆ రోజు ఉన్నారో ఆ డ్యూటీలో ఉన్నటువంటి వారికి చాలా ద్రవ్యం ఇచ్చి ఏం చేశారంటే, మేము నిద్రపోచుండగా
అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని చెప్పండి. చూసారా? అంటే యేసు ప్రభుల వారు తిరిగి లేచిన సంగతి ఎవరికి తెలియకూడదు? ప్రపంచానికి తెలియకూడదు. ముఖ్యంగా ఆ రోజులో ఉన్నటువంటి వారికి అస్సలు తెలియకూడదు. అందుకనే వెంటనే అపవాది కూడా ఇది ఆయన లేచినటువంటి సంగతిని గురించి ఎవరైతే సాక్ష్యం ఇస్తూ బయలుదేరారో పట్టణంలోకి, ఎందుకంటే గొల్గొతా అనేటటువంటి ప్రాంతంలో కొండ మీద సిలువ గొల్గొతా అనేటటువంటి సమాధి కార్యక్రమంలో అక్కడ నుంచి వీళ్ళు పట్టణంలోకి వచ్చేసారు. ఇది ఆయన తిరిగి లేచాడు అన్న సంగతి. అయ్యా మేము కాపలా ఉండవలసిన అవసరం లేదు, ఆయన సమాధిని ఖాళీ చేశాడు, తిరిగి లేచాడు అన్నప్పుడు వెంటనే అరే మీరే కదా సమాధి దగ్గర ఉన్నది అంటే మీ సాక్ష్యం చెల్లుతుంది కాబట్టి ఇప్పుడు మేమేం చేస్తామో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు ఎంత డబ్బు కావాలో తీసేసుకోండి. తీసుకున్న డబ్బుకి మీరు న్యాయం చేయాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? మేము నిద్రపోతుండగా ఎవరు వచ్చారు? ఆయన శిష్యులే వచ్చి ఆయన శవాన్ని ఏం చేసినారు? తీసుకుని వెళ్ళిపోయారు. అంటే శవాన్ని తీసుకెళ్ళిపోతే అక్కడ ఏముండదు, శవం ఉండదు. శవం ఉండదు కాబట్టి ఆయన వాళ్ళే ఏమని చెప్తున్నారు ప్రచారం చేసి, దీనికి మేము సాక్షులం. దేనికి సాక్షులం? మేము ఆయన తిరిగి లేచాడు అనడానికి మేమే సాక్షులం అన్నట్టు వాళ్ళు ఎంత ప్రచారం చేసినా కూడా ఏం జరగదు. యేసు లేయలేదు, తిరిగి లేయలేదు అనేటటువంటి ఒక భావన. అంటే ప్రేమటువంటి వాళ్ళ నిజంగా సైనికులు కూడా ఎంతటి వార్తలు చెప్తున్నారో మీరు ఆలోచించగలిగితే, ఏమైనా నేను నిద్రపోతున్నప్పుడు ఇంట్లో జరిగే సంగతులు నాకు ఏమైనా తెలుస్తాయా? పోనీ మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో జరిగే సంగతులు మీకు తెలుస్తాయా? సైనికులు కూడా ఎంత తెలివిలేనటువంటి వాళ్ళగా సాక్ష్యాన్ని చెప్తున్నారు మీరు ఆలోచించేయండి. అంటే మేము నిద్రించుతుండగా ఎవరు వచ్చారంట? ఎవరన్నా అడిగారు, ఎలా నువ్వు నిద్రపోతుంటే ఎవరు పోయేది ఎలా తెలుస్తుంది నీకు అంటే నువ్వు మేలుకో ఉండాలి, అంతే కదా. సైనికుడు మేలుకో ఉంటేనే కదా ఈ సంగతి చూస్తాడు. ఒకవేళ ఎత్తుకోపోతున్నప్పుడు ఈయన ఎత్తుకుండడం డ్యూటీలో ఆపలపడలేదా? అంటే వీరి సాక్ష్యం సమాజానికి చెల్లట్లేదు. అందుకని ప్రేమటువంటి వాళ్ళ క్రీస్తు మరణాన్ని గెలవలేదు, క్రీస్తు మృతుల పునరుత్థానం కాలేదు అనేటటువంటి వార్త అనేటటువంటి అబద్ధాన్ని ఆ రోజు ప్రపంచానికి తెలియజెప్పడానికి అపవాది నిజంగా ఆ రోజు ప్రధాన యాజకులను వాడుకున్నాడు. అయితే ఆ దినం నుంచే అంటే యేసు ప్రభుల వారు లేచిన దినం నుంచే ఏ వార్త ప్రచారంలోకి వచ్చేసిందంట? ఆయన తిరిగి లేవలేదు, ఆయన తిరిగి లేవలేదు. ఆయన శిష్యులు ఆయనను తీసుకెళ్లిపోయారు. ఇది మరణించి తిరిగి లేచిన దినం నుంచే అపవాది ఎలాంటి ప్లాన్ వేసాడో మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రేమటువంటి వాళ్ళ నిజంగా మనం ఆలోచించగలిగితే దేవుడు చేయలేనటువంటిది ఏదైనా ఉందా లోకంలో? ఏది లేదు. దేవుడు ఏం చేయగలడంటే సమస్తాన్ని చేయగలడు. ఏది చేయలేడు అని అంటే ఆయన చేయలేదంటూ ఏది లేదు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అబ్రహాంతో మాట్లాడుతూ నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని మాట్లాడుతున్నటువంటి తండ్రి అయిన దేవుని కార్యక్రమం. అంటే ఓ తండ్రి ఓ కొడుకున్నటువంటి ఇంట్లో కొడుకు చేయలేనిది తండ్రి చేయలేకుండా ఉంటాడా? ఖచ్చితంగా కొడుకు చేయలేనటువంటిది తండ్రి చేయగలుగుతాడు. అదేవిధంగా తండ్రి అయినటువంటి దేవుడు సమస్తాన్ని చేయగలుగుతాడు. సమస్తాన్ని చేయగలుగుతాడు అనేటటువంటి ఆలోచన ఈరోజు ఎలాగ మారిపోయిందంటే యేసును మృతులలో నుండి కూడా లేపుతాడు, మృతులలో నుండి కూడా లేపగలుగుతాడు. చనిపోయినటువంటి వారిని సజీవులుగా లేపేటటువంటి దానికి ఆయన దేవుడు సమర్థుడు. అందులో ప్రేమేటువంటి వాళ్ళ యేసు ప్రభుల వారి యొక్క పునరుత్థానపు ఘట్టం ప్రపంచానికి ఏమైపోయిందని అంటే దీనికి సాక్షులుగా ఎంతో మందిని దేవుడు ఆ రోజు నియమించాడు. అందుకనే ఈ రోజు కూడా రోమా పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఓ లా పుస్తకాన్ని వాళ్ళు ఎప్పటికీ లైబ్రరీలో భద్రపరిచినటువంటి ఓ విశిష్టమైనటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే మేము యేసు అనేటటువంటి ఆయనను సిలువ వేసాము, యేసు అనేటటువంటి ఆయనను చంపేశాము, సమాధి చేశాము, కానీ ఆయన తిరిగి 3వ దినాన లేచాడు అన్న వార్త ఇప్పటికీ ఆ రోమా పట్టణంలో ఉన్న చూసారా. అంటే ఆయన లేచిన దినం నుంచే యేసు ప్రభుల వారు లేయలేదనేటటువంటి వార్తను ప్రచారం చేయడానికి ఇష్టపడినటువంటి అపవాది యొక్క తంత్రం నిజంగా పాచిక పారలేదని మనం ఆలోచించాలి. అందులో ప్రేమటువంటి వాళ్ళ ఎందుకు అపవాది ఇలాంటి దానిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు? యేసు లేచినటువంటి ఈ ఘటన
అనేకులకు ఎలాంటిది అయిపోతుందని అంటే భవిష్యత్తులో ఓ బలమైనటువంటి ఘట్టంగా ఇది మారిపోతుంది. అలా మారడానికి లేదు ఎంత మాత్రం. అందుకని అపవాది మరణ భయాన్ని మనుషులలో రేకెత్తించాలి. ఎందుకంటే మరణ బలము కలిగినటువంటి వాడిగా అపవాదిని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ 2వ అధ్యాయం 14వ వచనంలో మరణ బలానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అపవాదిని ఆయన చూపిస్తూ మాట్లాడినటువంటి మాటలు మనం ఆలోచించగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత అన్నాడు. అంటే ఒక మనిషి తన జీవిత కాలం అంతటిలో మనం ఆలోచించగలిగితే దేనికి భయపడుతున్నాడు మనిషి అని అంటే మరణ భయము. అప్పుడు కూడా చూడండి, మనం నిజంగా చాలా క్రైస్తవ కుటుంబాలలో పుట్టినరోజులకు వెళ్ళి వాక్యం చెప్పమన్నారు అనుకోండి. చాలా మంది అనుకునేది ఏంటంటే ఇదిగో అన్నం పుట్టినరోజు అప్పుడు వాక్యం చెప్పడానికి పిలిపించాం కదా, పొరపాటును కూడా అన్నం నోటకుండా ఏం మాట్లాడకూడదు, మరణం అనేటటువంటి మాట్లాడకూడదు. చూసారా? అంటే ఎంత కట్టుదిట్టంగా మనం ఆలోచిస్తామంటే మరణం అన్న పదం మనం వినిపించడానికే, అసలు వినడానికే ఇష్టపడం. చూసారు? ఎందుకు ఇష్టపడం? ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా ఉంటారు అనగానే వెంటనే భార్య నోరు కప్పేస్తుంది. ఏమండి అలాంటి మాటలు మాట్లాడద్దు అని. చూసారు? ఏదైనా ప్రయాణమే వెళ్తున్నప్పుడు కూడా ఓ శవం ఎదురొచ్చింది అనుకోండి, ఇక ఆ రోజు ప్రయాణం కాస్త ఏం చేసుకుంటామని అంటే వాయిదా చేసుకునేటటువంటి పరిస్థితి. అంటే మనుషులు జీవిత కాలం అంతయు మరణ భయము చేత అన్నాడు. అంటే మరణానికి ప్రతి మనుషుడు ఏమైపోతున్నాడు అని అంటే భయపడిపోతున్నాడు. మరణానికి భయపడుతున్నాడు. కాబట్టి ఇటలీలో జరిగిన 20,000 మరణాలు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. అమెరికాలో జరిగినటువంటి 25,000 మరణాలు కళ్ళ ముందు కదిలాడుతున్న ఈ రోజు ఎక్కడో చైనాలో పుట్టినటువంటి ఒక చిన్న క్రిమి లేక ఒక వైరస్ ఎంత దూరం ప్రపంచాన్ని వణికిస్తుందో మనం ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్నటువంటిది ఏంటంటే అమ్మో మనుషులు తగిలితేనే ఏమైపోతుంది, మరణం వచ్చేస్తుందేమో. అందుకని చాలా రాష్ట్రాలు ఎప్పటికే మళ్ళా 2వసారి లాక్డౌన్ పెట్టడానికి కూడా సిద్ధమైపోయాయి. అంటే కారణం ఏంటో తెలుసు, మనుషుల సంఖ్య ఏమైపోతుంది, తగ్గిపోతుందేమో. అందులో మనుషులలో కూడా దీని గురించినటువంటి అవగాహన ఉందా అంటే ఖచ్చితంగా అవగాహన ఉంది. ఎందుకు? నేను కూడా ఏమైపోతాను, చచ్చిపోతానేమో, నేను కూడా చనిపోతానేమో అన్న భయం రోజు రోజుకి ఏమైపోతుంది మనిషికి అని అంటే నిజంగా ఈ భయం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ అసలు నిజంగా మనిషికి సావు లేనిది ఎప్పుడు చెప్పండి. పోనీ వ్యాక్సిన్ వచ్చి రాగానే మరణాలు ఏమన్నా ఆగిపోయాయి? వ్యాక్సిన్ అనేది వచ్చిందండి, నువ్వు నేను కూడా ఎంచుకున్నాం కొన్నిసార్లు. కానీ ఇప్పుడు ఏమైనా మరణాలు ఏమైనా ఆగిపోయా? లేదు కదా. కరోనా వచ్చినా మరణాలు ఆగిపోలేదు, కరోనా రాకపోయినా మరణాలు ఆగిపోలేదు. ఆరోగ్యవంతుడికి మరణం వస్తుంది, అనారోగ్యం చేసినటువంటి వాడికి కూడా మరణం వస్తూ ఉంది. అంటే ఆరోగ్యమైన అనారోగ్యమైన ఎప్పుడైనా ఎక్కడైనా మనుషుడు ఏమవ్వవలసిన పరిస్థితి ఉంది, మరణించవలసిన అవసరత ఉందా లేదా? మరణం అనేటటువంటిది ఎక్కడో చైనాలో అనుకున్నాం, ఆ తర్వాత కూరగాయల మార్కెట్ ద్వారా మన ఇంట్లోకి రాదా? అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి దేనికి దగ్గరగా బతుకుతున్నాడు అని అంటే మరణానికి చాలా దగ్గరగా బతుకుతున్నాడు అన్న సంగతి. అందుకనే ఆరోగ్యం ఉన్నా మనిషి మరణిస్తున్నాడు, అనారోగ్యం వచ్చినా కూడా మనిషి ఏమైపోతున్నాడంటే మరణించేస్తున్నాడు. వ్యాక్సిన్ వచ్చినా మరణిస్తున్నాడు, వ్యాక్సిన్ రాకపోయినా మరణిస్తున్నాడు. పోనీ అలాగని సామాన్యుడు మరణించట్లేదు, సామంతుడు కూడా బ్రతుకుతున్నాడని ఒకవేళ అనుకుంటే ఇటు సామాన్యుడి నుండి సామంతుల వరకు ఏమైపోతున్నారు మనుషులందరూ? ఏమైపోతున్నారు? మరణంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు మరణం కంపల్సరీయా? ప్రతి ఒక్కరికి మరణం కంపల్సరీ. అందుకనే మనం మన మనసుతో చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన మైండ్లో ఒక విషయాన్ని ఉంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికైనా మనం ఏమైపోతాం? చచ్చిపోతాం.
ఇది నువ్వు పదే పదే రోజుకి 24 గంటలు ఉంటే ఆ 24 గంటల ప్రతి క్షణం నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే నేను ఏదో ఒక రోజు ఏమైపోతాను, చచ్చిపోతాను, ఏదో ఒక రోజు చచ్చిపోతాను అని నువ్వు మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయాన్ని గురించి ప్రసంగాలు రాస్తూ 7వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎందుకు? ఎలయట మరణము అందరికి వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. ఎవరైనా చెప్పాలా? మరణిస్తామని ఏమైనా ప్రైవేట్ క్లాసులు పెట్టి చెప్పాలా మనుషులకి? మనకన్నా ముందు ఎంతో మంది మరణించారండి. మరణించినటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం, మరణించినటువంటి వారిని సమాధి చేస్తున్నాం, మరణించినటువంటి వారికి దండలేస్తున్నాం. అంటే మనము మరణిస్తామని ఇంకేమైనా ప్రత్యేకమైన తరగతులు పెట్టి చెప్పాలా? లేదు లేదు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి మరణాన్ని చూస్తున్న ప్రతిసారి మనకి రావాల్సిన ఆలోచన ఏంటంటే మనం కూడా ఏమైపోతాం, చనిపోతాం. ఈ సంగతిని మనం మనసులో ఉంచుకుంటే నిజంగా మరణ భయం అయినటువంటిది ఉంటుందా మనలో? ఉంటుందా? నేను కూడా చనిపోవాల్సిన వాళ్ళనే కదా అనుకున్నావు అనుకో, ఏ మరణ మాట విన్నా కూడా నీకేమైనా భయం వేస్తుందా? పోనీ శవం ఎదురొచ్చినా కూడా నువ్వేమైనా భయపడిపోయి వెళ్ళిపోతావా? లేదు, మనం కూడా చనిపోయే వాళ్ళనే. అందుకని బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టుదురు. మనస్సును ఉంచుకోవాలి. 24 గంటల్లో కనీసం 24 సార్లు నువ్వు ఏమనుకోవాలి తెలుసా? చనిపోతాం. ప్రేమటువంటి వాళ్ళ మరణ భయంతో మనుషులు ఏమైపోతున్నారు ఈ రోజు అంటే, కరోనా ఎక్కడ వస్తుందోనని పోయిన సంవత్సరంలో కొంతమంది ఏమైపోయారు తెలుసా? ముందుగానే ఇంకా రాలేదు వాళ్ళకి, మనకి ఎక్కడ వస్తుందోనని. అంటే వస్తే ఏం జరుగుతుంది? మనుషులు ఎవరు మన దగ్గరకు రానివ్వరు, మన శవాలను ముట్టుకోనివ్వరు. అందువల్ల ఒక అంటరాని శవాలుగా మన శవాలు ఉండిపోవాల్సిందేమో అన్న ఆలోచనతో కొంతమంది ఏం చేశారని అంటే ముందుగానే చనిపోయారు. చూసారు? మరణ భయం ఎక్కడ, ఆ భయంతో మనుషుడు దేవుని దగ్గరకు వచ్చేస్తాడేమో అన్న ఆలోచనతో అపవాది ఏం చేస్తున్నాడంటే ఆ భయాన్ని ఉన్నతంగా కలిగించి నువ్వు ఎలాగో చచ్చిపోతావు కదా, అదేదో ఇప్పుడే చచ్చిపో అన్నట్లుగా జీవిత కాలం అంతా మరణానికి భయపడేటటువంటి మనుషులను మరణ భయం చేత మరింత మరణంలోకి తీసుకెళ్లిపోయేటటువంటి సాహసాన్ని కలిగి ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి వారంతా ఎక్కడో ఉన్నటువంటి కరోనా మన ఇంటికి వచ్చి మనలో ఉన్నటువంటి వారిని కూడా చంపేసినప్పుడు మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నువ్వు మరణానికి భయపడేటటువంటి వాడిగా ఈ లోకంలో బ్రతకడానికి ఎంత మాత్రం వీరలేదు. కొన్నిసార్లు చూడండి, మనకు వచ్చేటటువంటి జబ్బుల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటామని అంటే చాలా జాగ్రత్త ఉండడం మాత్రమే కాకుండా అసలు మెంటల్గా వాటి విషయంలో ప్రిపేర్ అయిపోతూ ఉంటాం. ఎలాంటివి ప్రిపేర్ అయిపోతామని అంటే, ఉదాహరణకి మా అమ్మ నాన్నకు షుగర్ ఉందనుకోండి, ఇక ఆటోమేటిక్గా నాకు ఏమొస్తుంది అనుకుంటా, నేను ఖచ్చితంగా షుగర్. అంటే మెంటల్గా మనం ప్రిపేర్ అయిపోతామా? మన మనస్సుకు పదే చెప్పుకుంటామా? వాళ్ళకు ఉంది కాబట్టి నాకు కూడా వస్తుంది, మా నాన్నకు బట్టతల ఉంది నాకు కూడా వస్తుంది. అంటే కొన్ని విషయాల్లో మనం ఏమైపోతుంటామని అంటే మెంటల్గా ప్రిపేర్ అయిపోతూ ఉంటాం. వాళ్ళకు ఉంది కాబట్టి నాకు వస్తుంది, అందుకని మరణం విషయంలో కూడా వాళ్ళు చనిపోయారు కాబట్టి నేను కూడా ఏమైపోతాను, చనిపోతాను. అంటే ఒక ప్రిపరేషన్, మైండ్ ప్రిపరేషన్ అనేటటువంటిది ఖచ్చితంగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ఏదైనా ఒకరు ఫంక్షన్కి పిలిచారనుకోండి, ఆ ఫంక్షన్కు వెళ్ళడానికి మనం ఎంత సిద్ధపడిపోతాం? నీట్గా రెడీ అవుతాం, స్నానం చేసుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం, ఎక్కడెక్కడ కొత్త నగలు తీసుకొచ్చుకొని అలంకరించుకొని ఆ ఫంక్షన్కి వెళ్ళడానికి ఇష్టపడిపోతాం. అంటే ఓ ఫంక్షన్ అనగానే ఓ సిద్ధపాటు జరుగుతుందా? అవును. ఓ ప్రయాణం అనగానే ఓ సిద్ధపాటు ఉంటుందా? ఉంటుంది. మరి మరణం అనగానే సిద్ధపాటు ఎందుకు ఉండట్లేదు మనుషులు? భయం.
అందుకే ఈనాడు ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటిది ఏంటంటే ఎక్కడ చనిపోతానేమో అన్న భయం మనిషిని ఏం చేస్తున్నానంటే ఇంకా క్రమం తీసేస్తున్నాం. అందుకని మరణానికంటే తాను చనిపోవలసినటువంటి దినం కంటే ముందుగానే పురుగులు పెట్టేటువంటి పరిస్థితి మనుషులలోకి తీసుకొచ్చేసి ఇంకా మరింత భయాన్ని కలిగించేటటువంటి పరిస్థితి అపవాది తీసుకొస్తున్నాడు. అయితే ప్రియమైనటువంటి వారు యేసు ప్రభువుల వారి యొక్క ఆలోచనల గురించి చెప్తూ తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో పౌలు గారు 1వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ చెప్తున్నాడు. ఒకసారి ఈ మరణాన్ని గురించి మనం ఆలోచించగలిగి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుకరింపబడినదనియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన దయనైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ యేసుక్రీస్తు ఏం చేశాడంట? మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ యేసుక్రీస్తు ఏం చేశాడు? మరణాన్ని నిరర్థకం చేశాడు, అంటే నిర్వీర్యం చేశాడు. అసలు ఇది మరణం అనేటటువంటిది ఆఫ్టర్ ఆల్ అనేటట్లుగా చేశాడంట. నిర్వీర్యం చేశాడు, నిరర్థకం చేశాడంటే అర్థం లేనిదిగా మార్చేశాడు. ఎలా మార్చాడు యేసు ప్రభువు వారు? మరణాన్ని అర్థము లేనటువంటి దానిగా మార్చేసినాడు. ఎలా చేశాడు? మరణాన్ని గెలిచి ప్రియమైనటువంటి వారట ఒక మరణం విషయంలో మనుష్య జాతి ఎలాగైతే భయపడుతుందో భయపడుతున్నటువంటి దాన్ని భయపెట్టినటువంటి వాడు యేసు ప్రభువు వారు. నిన్ను భయపిస్తుంది కదా, నిన్ను భయపిస్తుంది మరణం, నిన్ను భయపిస్తుంది. అలాంటి మరణాన్ని యేసు ప్రభువు వారు ఏం చేశారంట? భయపెట్టేశాడు దాన్ని. అందుకని మరణం ఏమైపోయింది? నిరర్థకం అయిపోయింది, నీరు గారిపోయింది, నిర్వీర్యం అయిపోయింది. ఏ మరణ భయంతో మనిషి విలువల్లాడిపోతున్నాడో ఆ మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు యేసు ప్రభువు. అందుకని అపోస్తలులు ఏం చెప్పారు? ఇదిగో మీరు మ్రానున వేలాడ చేసినటువంటి ఆయనను మీరు చంపేశారు, సమాధి చేశారు, కానీ దేవుడు ఆయనను తిరిగి లేదు. అందుకనే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనంలో అదే అపోస్తలులు చెబుతూ 2వ అధ్యాయం 24 అపోస్తల కార్యములో మరణాన్ని నిరర్థకం చేశాడు, అర్థము లేనటువంటి దానిగా మార్చినటువంటి మరణము ఆయనను బంధించి ఉంచుట, అదిగో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అనేసినాడు. అంటే మరణము యేసు ప్రభువు వారిని ఏం చేయాలనుకుంది అంటే లాక్డౌన్ లో పెట్టేసేయాలనుకునేది. అంటే తాళం వేసేసి లోపల పెట్టేయాలనుకుంది యేసు ప్రభువు వారు. నిజంగా కరోనా వచ్చి మనుషులందరినీ ఎక్కడ పెట్టేసింది? లాక్ చేసేసి ఇంట్లో పెట్టేసింది. అంతే కదా, బయట తిరిగింది ఏమొస్తుంది? కరోనా వస్తుంది. మరణం కూడా యేసు ప్రభువు వారిని ఏం చేయాలనుకుందంట? లాక్డౌన్ లో పెట్టేసింది. లాక్ చేసేసి పెట్టేసింది సమాధిలో. ఇక ఈయన లేయడు అని కానీ యేసు ప్రభువు వారు మరణం అనే లాక్డౌన్ ఏం చేసేసినాడు? ఛేదించేసాడు. మరణం అనే లాక్డౌన్ ఎత్తేసాడు. అదే చెప్తున్నాడు, మరణము ఆయనను బంధించుట అసాధ్యము. అంటే యేసు ప్రభువుల వారు మరణాన్ని గెలిచి తిరిగి లేవడం అనేటటువంటిది మరణం వలన ఇలాంటి మరణము ఒక అర్థం లేనటువంటిదిగా మారిపోయింది ఆ రోజు నుంచి. ఏదైతే మరణాన్ని మరణ భయంతో మనుషులు ఎలాగైతే భయపడుతూ ఉన్నారో ఆ మరణాన్ని గురించి ప్రతి మనుషుడు ఏమవ్వాలి? యేసు యొక్క పునరుత్థానపు ఆ ఘట్టంలోనంటే మరణం అంటే ఇంతేనా? అంటే మనం భయపడుతున్నది ఇప్పుడు దాకా దీని గురించేనా? అంటే మనిషి మరణించినా కూడా
మనిషి మరణించినప్పుడు ఏమవుతాడు? తిరిగి లేస్తాడు. తిరిగి లేస్తాడు. మనిషి మరణించినా తిరిగి లేస్తాడు. అంటే మరణం అనేటటువంటిది ఏమైపోయింది ఆ రోజు నుంచి అంటే ఓ సింపుల్ గా మారిపోయింది. సింపుల్ గా మారిపోయింది. క్రైస్తవుడు మరణాన్ని గురించి మాట్లాడుకుంటే చాలా సింపుల్ గా మాట్లాడతాడు. చాలా సింపుల్ గా. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మరణం అంటాడు, కానీ బయట వాడికి ఆఫ్టర్ ఆల్ మరణం కాదు. ఎక్కడ మరణించేస్తామో ఓ డాక్టర్ రావద్దు లోపలికి. మరీ ఒక డాక్టర్ గారు అయితే ఎలా ఏర్పాట్లు చేశారు. ఆయన వాళ్ళు ఏదైనా రిపోర్ట్లు తెచ్చారనుకో, బయట ఉన్నటువంటి సిస్టర్ దాన్ని ఫోటో తీసి లోపల నాకు వాట్సాప్ పెట్టాలి. అంటే పేషెంట్ లోపల బయట నుంచే మాట్లాడాలి. మరి రిపోర్ట్లో ఈ ఫోటో తీస్తే ఆమె వాట్సాప్లో కాదు, ఆమె వాటిని చూస్తుంది. ఆ తర్వాత ఆమె ప్రిస్క్రిప్షన్ రాసి ఆమె ఫోటో తీసి ఈమె పంపిస్తుంది. ఈ మళ్ళీ పేషెంట్కి పంపిస్తుంది. ఈ పేషెంట్ వెళ్ళి మెడికల్ షాప్లో ఆ వాట్సాప్ చూపించి ఆ తర్వాత ముందు తీసుకొని వెళ్ళిపోవాలి. దేనికి ఇదంతా? భయం. ఎందుకంత భయం? ఎక్కడ చచ్చిపోతామేమో అన్న భయం. చూసారా? అలాంటి భయపడుతున్నటువంటి మనుషులు లోకంలో ఉన్నటువంటి వారు చావనేటటువంటి మాట రాకుండా మాట్లాడుకునేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ మాట్లాడితే ఎంత భయపడిపోతారా అని అంటే, అమ్మో అపశకున ఒక మాటలు మాట్లాడొద్దా ఏమిటువంటి వాళ్ళ. ఓ క్రైస్తవుడుగా నువ్వు నేను కూడా మరణానికి భయపడితే క్రీస్తు ఈ రోజు తిరిగి లేవడం అనేటటువంటి కార్యక్రమం ఏమైపోతుందో తెలుసా? ఈ కార్యక్రమం నిర్వీర్యమైపోతుంది. తిరిగి లేచేటటువంటి కార్యక్రమం నిర్వీర్యమైపోతుంది. మరణమే పెద్దదిగా లోకానికి కనిపిస్తుంది. కానీ లోకానికి నువ్వు చెప్పవలసింది, లోకానికి నువ్వు అందించవలసింది అంటే క్రీస్తు యొక్క మరణము నిజంగా లాక్డౌన్ తీసేసింది. మరణం ఆయన బంధించి ఉంచడం అసాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని, మరణాన్ని యేసుప్రభువు ఏం చేశాడంటే నిర్వీర్యం చేశాడు. ఎలా చేశాడు నిర్వీర్యము? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఎలా నిర్వీర్యం చేశాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనాన్ని మనం ఆలోచిస్తే, క్షయమైన ఈ శరీరం అక్షయం 53 నుంచి చదువుతున్నాను. ధరించుకొనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరం అమర్త్యను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఎక్కడ రాయబడింది ఈ వాక్యము? యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ముందుగానే మరణాన్ని మింగివేస్తాడనేటటువంటి సంగతిని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడినటువంటి మాట. ఆ మాటను గురించి రాస్తూ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. చూసారు? అంటే ఒక మనిషి దేనికైతే భయపడుతున్నాడో ఆ భయాన్ని యేసుప్రభువు వారు ఏం చేశారు? అప్పటి వరకు మరణం ఏం చేస్తుందంటే మనుషులను మృంగివేస్తా వస్తుంది. అందువల్ల ఎక్కడ మనల్ని మింగివేస్తుందోనని మనిషి కూడా ఏమైపోతున్నాడు అని అంటే భయపడిపోతున్నాడు. కానీ యేసుప్రభువు వారు మనుషులను మింగివేస్తున్నటువంటి మరణాన్ని ఈయన ఏం చేశాడు? ఈయన మింగివేశాడు మరణాన్ని. బాగా ఆలోచించి, మరణానికి భయపడుతున్నాడు మనిషి. అవి మంచి ఫోటో పెట్టాడు ఈరోజు. మరణ భయమా అనే దగ్గర మరణం ఏమొస్తుంది? మనిషిని తరుముకుంటా వస్తుంది. అపవాదిగా తరుముకుంటా వస్తున్నాడు మనిషిని. తరుముకుంటా అంటే ఎవరికైతే భయపడుతున్నావో ఆ భయపెట్టేటటువంటి వాడిని యేసుప్రభువు వారు చేంజ్ చేశాడు, వాడిని మింగేశాడు అన్నారు. అందుకని మరణాన్ని చూసి భయపడుతున్నటువంటి మనుషులు మరణాన్ని వచ్చి యేసుప్రభువు వారు ఏం చేశారు? మృంగివేశాడు. అప్పుడప్పుడు మనకు తెలుసు కదా, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటారు. అంటే సూర్యగ్రహణం రోజు సూర్యుడు ఎవరు మింగేస్తున్నారు? పాము మింగేస్తుంది. అంటే ఈ మింగడం అనేటటువంటిది నీకు కొంత అవగాహన ఉంటుంది. అప్పుడప్పుడు కొండల్లో గొర్రెలు మేపుతున్నటువంటి గొర్రెల కాపర్లను కానీ లేకపోతే గొర్రెలను కానీ కొండ శిలువలో చేంజ్ చేస్తుంటే మింగేస్తూ ఉంటాయి. ఇక్కడ మనుషులను మరణం మింగివేస్తుంది. కానీ యేసుప్రభువు వారు మరణాన్ని ఏం చేశాడు? మింగేశాడు. అందుకనే మరణమును ఆయన ఏం చేశాడంట? 15వ అధ్యాయం, ఓ మరణమా నీ విజయం ఎక్కడ?
ఈ మరణానికి ఉన్న విజయం ఎక్కడంటే మనుషులందరినీ మింగేసి మరణం ఆనందపడుతుంది. నేను అంతమందిని చంపేశాను, అంతమందిని నేను నరికేశాను అన్నట్లుగా. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అని చెబుతూ ఏ దానైతే మింగి వేస్తున్నాడో ఆ మింగి వేసేటటువంటి మరణాన్ని యేసు ప్రభువు వారు మింగి వేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అంటే మరణంపై విజయాన్ని కొనసాగించాడు, జయాన్ని సాధించాడు. నిజంగా ఈరోజు యేసు ప్రభువు వారు తిరిగి లేచిన మాట వాస్తవమైతే 2000 సంవత్సరాలకు నిజంగా అక్కడ ఏ జెండా నాటాలని అంటే మరణం ఈరోజు ఓడిపోయింది, పునరుత్థానం గెలిచిందనేటటువంటి జెండాను నాటేయాలి ఆ సమాజం. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, మరణం ఓడిపోయిందంటే ఎక్కడ ఓడిపోయిందని అంటే శిలువ యాగంలో ఓడిపోయింది. శిలువ యాగం యేసు ప్రభువుల వారిని సిలువేసి మరణించి సమాధి చేసిన తర్వాత కూడా మరణం ఆయన ఏం చేయలేకపోయింది అని అంటే బంధించలేకుండా పోయింది. బంధించలేకుండా యేసు దేన్ని ఓడించాడో తెలుసా? మరణం అనేటటువంటి దాన్ని ఓడిస్తున్నటువంటి, అంటే మనుషులను మరణం ఏం చేస్తున్నారని అంటే ఓడిస్తూనే ఉంది ప్రతిసారి. మరణం అంటే భయపడిపోతున్నటువంటి మనుషులను యేసు ప్రభువు వారు మరణాన్ని ఏం చేశాడని అంటే ఆయనే వచ్చి మింగేశాడు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, మరణాన్ని మింగివేసిన తర్వాత కూడా ఇప్పుడు మనుషులు మరణానికి భయపడుతున్నారు అంటే ఏమైనా అర్థం ఉందా? లేదు. అప్పుడప్పుడు చూడండి సినిమాల్లో కానీ లేకపోతే టీవీ సీరియల్స్ లో కానీ కొన్ని నిజ జీవితంలో కూడా ఏదైనా ఒక షాపింగ్ మాల్కి మనం వెళ్ళామనుకోండి, షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, షాపింగ్ మాల్లో ఉన్నట్టున్నట్టు ఎవరైనా ఒక అగంతకుడు ఫోన్ చేసి ఇదిగో ఈ షాపింగ్ మాల్లో బాంబు ఉంది అన్నాడు అనుకోండి, నిజంగా అక్కడ ఉన్నటువంటి కలకలం అంతా ఇంత కాదు. ఏమన్నా ఈ షాపింగ్ మాల్లో ఏముంది? ఓ ఎయిర్పోర్ట్ లో బాగుంది అని ఫోన్ వచ్చింది అనుకోండి, ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే మనం అందరం ఏమైపోతున్నాం? చనిపోతున్నాం. అంటే ఎవడో బాంబు పెట్టేశాడు, ఈ బాంబు వల్ల మనం అందరం ఏమైపోతున్నాం అంటే చచ్చిపోతున్నాం. మరణ భయం మనిషిని వెంటాడుతాం. ఏమన్నా అలాంటి సమయంలో బాంబు స్క్వాడ్లు వస్తారు చూశారు? అంటే వాళ్ళ యొక్క వేషం బాంబు పేలినా కూడా విడిపోయినటువంటి విధంగా ఆ వేషాన్ని ధరించుకుని వచ్చి ఎక్కడ బాంబు ఉందో కనిపెట్టి ఆ కనిపెడుతూ ఇదిగో ఆ బాంబును మన కళ్ళ ముందే తీశాడు అనుకోండి, బయటికి అమ్మాయి పలానా దగ్గర దాచిపెట్టాడు అని మన కళ్ళ ముందే దానిని తీసి అందులో ఉన్నటువంటి వైర్లన్నింటినీ బయటికి తీసి ఏవో వాళ్ళకి తెలిసినటువంటి నాలెడ్జ్తో వాటిని కట్ చేసేస్తాను అనుకోండి. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? అమ్మాయ మన కళ్ళ ముందే బాంబుని వీళ్ళు ఏం చేశారు? నిర్వీర్యం చేసేసారు. నిజానికి మరణించవలసింది మనము, కానీ ఏం చేశారు వీళ్ళు అంటే అదే షాపింగ్ మాల్లో ప్రజలందరూ చూస్తుండగానే ఆ బాంబు స్క్వాడ్ వచ్చి ఏం చేసింది? నిర్వీర్యం చేసేసింది. అందులో ఇప్పుడు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అమ్మయ్య మాకేం లేదు, ఇప్పుడు మరణ భయం లేదు. ఎందుకు? మరణం కొన్ని నిమిషాల్లో లేదంటే బాంబు పేలిపోయి ఉండేదే, మేమందరం కూడా చనిపోయి ఉండేటటువంటి వాళ్ళమే. కానీ బాంబు స్క్వాడ్లో ఏం చేశారంటే ఆ బాంబుని ఏం చేశారంటే నిర్వీర్యం చేసేసారు. యేసు ప్రభువు వారి పరిస్థితి కూడా అలాంటిది. మనుషులు దేనికైతే భయపడుతున్నారో భయపడుతున్నటువంటి మనుషుల మధ్యలోకి ఆయన మనిషి రూపంగా వచ్చి మరణ భయం చేత దాశరికంతో మగ్గిపోతున్నటువంటి మనుషులను గురించి మాట్లాడుతూ ఇదిగో మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ ఇక భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆ మరణాన్ని నేను ఏం చేశాను? గెలిచాను. ఆ మరణాన్ని నేను గెలిచాను. అంటే ఆ కోవలో మీరందరూ కూడా మరణాన్ని ఏం చేస్తారు? దానిని పునరుత్థానపు బలము అని అంటాడు పౌలు గారు. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలను మనం ఆలోచించగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలను మనం ఆలోచించగలిగితే, ఏ విధము చేతనైనా మృతులలో నుండి ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకేం కలగాలి? పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును అంటాడు. చూసారు? ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము
నిజంగా ప్రేమటువంటి వాళ్ళ యేసు ప్రభుల వారు శుక్రవారం రోజు సిలువ వేయబడిన మాట వాస్తవమే అయితే ఆ శుక్రవారం రోజు సిలువలో వేలాడబడుతున్నటువంటి ఆయన స్థితిని ప్రపంచం అంతా ఏమనుకుందో తెలుసా? ఈయన ఎంత బలహీనుడు కాకపోతే ఒక సిలువ వేస్తున్నటువంటి మనుషులను సైతం ఈయన ఏం చేయలేకపోతున్నాడు. నిజంగా సిలువలో యేసు ప్రభుల వారు బలహీనుడే. నిజానికి ఆయన పక్కన ఉన్నటువంటి దొంగలు కూడా ఏం మాట్లాడుతున్నారు ఆ రోజు? ఇదిగో నువ్వు నిజంగా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా ఏం చేయమంటారు వాళ్ళు? చూసారా ప్రేమటువంటి వాళ్ళు? అంటే ప్రపంచం కూడా ఏమనుకుందని అంటే నిజంగా ఈయన దేవుని కుమారుడైతే, నిజంగా ఈయన దైవశక్తి కలిగినటువంటి వాడైతే సిలువ యాగంలో నుంచి బయటపడవచ్చు కదా. అంటే ఈయనకి ఏమి లేదు, ఈయనకు బలం లేదు. అంటే ఈయన చాలా బలహీనుడు. ప్రపంచం ఎలా చూసింది శుక్రవారం రోజు అని అంటే యేసు ప్రభుల వారి దగ్గర ఏదీ లేదు, ఏ పవరు లేదు. ఆయన బలహీనుడు. చూసారా, దొంగలు సైతం ఆయన ఒక బలహీనుడుగానే చూశారు. కానీ 3 రోజుల తర్వాత ఆయన బలమేంటో ప్రపంచానికి అర్థమైంది. ఏంటి ఆయన బలం? అదే చెప్తాడు, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. 3 రోజుల తర్వాత 3వ దినాన మరణాన్ని గెలిచేశాడు. ఆయన మరణాన్ని గెలిచేశాడు. 3 రోజుల క్రితం ఎంత బలహీనుడిగా కనిపించాడో 3 రోజుల తర్వాత 3వ రోజు అంత బలవంతుడుగా కనిపిస్తున్నాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ అపవాదిది మరణ బలం అయితే యేసు ప్రభుల వారిది పునరుత్థాన బలము. అపవాదిది మరణ భయం అయితే యేసు ప్రభుల వారిది పునరుత్థానపు బలం. ఈ రోజు ఏది కావాలి క్రైస్తవుడికి? మరణ భయం చేత దాస్యం అనే కింద జీవిత కాలం అంతా బాధపడుతున్నటువంటి మనుష్యుడికి, ముఖ్యంగా క్రైస్తవులమైనటువంటి మనకు ఏది? మరణ భయం చేత ఇంకా జీవిత కాలం అంతా ఎలాగనే భయపడుతూ వస్తావా? లేదు. అందుకనే పునరుత్థానపు బలాన్ని నువ్వు ఎరిగి ఉంటే, యేసు ప్రభుల వారు మరణాన్ని గెలిచి ఎలాగైతే తిరిగి లేచాడో, ఇదిగో అలాంటి ఒక ఆలోచన 3వ దినం యేసు ప్రభుల మరణించి తిరిగి లేచినటువంటి ఆ బలం ఉంది. ఇది ప్రపంచ క్రైస్తవులకు మాత్రమే కాదు, ఇటు అన్యులకు కూడా ఇది ఓ బలమైనటువంటి ఘట్టంగా మారిపోవాలి. అందుకని ప్రేమైనటువంటి వాళ్ళ మరణము యొక్క బలము గలవాలని యేసు ప్రభుల వారు ఏం చేశాడని అంటే తీసేశాడు, వాడి కోరలు తీసేశాడు. అందుకని 2వ ఏప్రిల్ రాసిన పత్రిక ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యాలు 2:14 మరలా మరొకసారి మనం ఆలోచించేయాలి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడినటువంటి వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైనాడు. ప్రేమటువంటి వాళ్ళ పునరుత్థానానికి సంబంధించిన దినంగా పండగ చేసుకుంటున్నావే, ఆ బలం ఎంతో నీకు అర్థమైందా? పునరుత్థానం యొక్క బలం ఎంతో నీకు అర్థమైతే మరణ భయం ఈరోజు మనిషిని ఏమీ చేయజాలదు. ఏదో ఒక రోజు ఏమైపోతాం, మనం మరణించేస్తాం. ఈ సంగతి మనకు బాగా తెలుసు. ఏదో ఒక రోజు మరణించేస్తాం. క్రీస్తును అంగీకరించి మరణించినటువంటి నువ్వు నేను ఏదో ఒక రోజు మళ్ళీ ఏమవుతాం? తిరిగి లేస్తాం. మనకు తెలుసు కదా, మమ్మీలు అనేటటువంటి సమాధులు మీకు తెలుసు కదా. సో ఈ సమాధుల్లో ఎందుకు మమ్మీలు అనేటటువంటి వాటికి ఆ పేర్లు పెట్టారంటే, ఒక వ్యక్తి జీవిత కాలం అంతా చచ్చిపోకముందు సంపాదించినటువంటి సంపద అంతా ఎక్కడ తీసుకెళ్లి పెట్టేవాళ్ళు? ఆ సమాధుల్లో పెట్టేవాళ్ళు. అందుకని వాటిని మమ్మీలు అంటారు. అంటే ఎందుకు తాను సంపాదించిన సంపాదన అంతా ఎందుకు తీసుకెళ్లి ఆ సమాధుల్లో పెడుతున్నారు? మరలా తిరిగి లేస్తారని. అంటే మరలా తిరిగి లేచినప్పుడు ఇతనికి ఏం అవసరం? మళ్ళా సంపద అవసరం. అందుకని తాను ఏదైతే సంపాదించాడో ఆ సంపాదించినటువంటి సంపదనంతా అంత పెద్ద సమాధులు కట్టి వాటిలో ఏం చేశారు వాళ్ళని అంటే, ఆ శరీరం కుళ్ళిపోకుండా ఉండడానికి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి దాని చుట్టూ, ఆ సమాధి చుట్టూ, ఆ శవం చుట్టూ అతను సంపాదించినటువంటి వజ్ర వైడూర్యాలన్నీ కూడా ఆ సమాధిలో ఉంచేసేవాళ్ళు. అంటే ఏదో ఒక రోజు వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి లేస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటికి వెళ్తున్నటువంటి మనం తిరిగి వస్తామో రామో కానీ తిరిగి మాత్రం లేస్తామన్న సంగతితో నువ్వు బయలుదేర్చు.
భార్య పోయేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తుంది. ఓ ప్రయాణానికి రెడీ అయిపో జాగ్రత్త అని అంటూ ఉంటుంది. ఎందుకు జాగ్రత్త అంటే ఇంటిలో నుండి బయలుదేరుతున్నటువంటి మనము తిరిగి వస్తామన్న నమ్మకం ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ తిరిగి లేస్తామన్నా ధైర్యం కానీ మనలో లేకపోతే ప్రేమటువంటి వల్ల పునరుత్థాన బలం అనేటటువంటిది బలహీనమైపోతుంది నీ వల్లే. కానీ యేసు ప్రభువు వారు పునరుత్థాన బలాన్ని చెప్తున్నాడు ఈరోజు ప్రపంచానికి చాలా చెప్పాడు. అందువల్ల ఏ మరణమైతే మనుషులను వేధిస్తుందో, ఏ మరణమైతే మనుషులను భయపెడుతున్నటువంటి ఆ మరణాన్ని యేసు ప్రభువు అలా వచ్చి మింగేశాడు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఏమైపోతాము, మరణించేస్తాం. చూడండి మత్తయి రాసిన సువార్త, ఎలాగో మరణానికిలోకి వెళ్ళిపోతున్నటువంటి యేసు ప్రభువు వారు బ్రతికుండగానే ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే 16:21 మనం ఆలోచించగలిగితే, బ్రతికున్నటువంటి నీలో నాలో కూడా ఇలాంటి ఒక అవగాహన లేకపోతే నిజంగా పునరుత్థాన బలాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. 16:21 మత్తయి రాసిన సువార్త, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా అన్నాడు. అంటే యేసు ప్రభువు వారు మరణానికి ముందే ఎలాంటి అవగాహన కలిగి ఉన్నాడు? నేను ఆ పట్టణంలోకి వెళ్తాను, ఆ తర్వాత శాస్త్రులు యాజకులు నన్ను ఏం చేస్తారు, అనేక హింసలు పెడతారు, తర్వాత చంపుతారు, కానీ 3వ దినమున నేనేమవుతాను. చూసారు ఎంత కాన్ఫిడెంట్ యేసు ప్రభువు వారి జీవితంలో. అంటే ఈరోజు మనం మరణించినా కూడా మళ్ళా మనం తిరిగి ఏమవుతాం, తిరిగి లేస్తాం. యేసు ప్రభువు వారు కూడా అదే ఆలోచనతో ఉన్నారా లేదా? అదే ఆలోచన. ఇంకా 17:23 అదే మత్తయి రాసిన సువార్త 17:23-22 నుంచి, యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినం ఆయన లేచునని వారితో చెప్పగా. అంటే యేసు ప్రభువు మరణానికి ఏమైపోతాడు, ముందుగానే ప్రిపేర్ అయిపోతున్నాడు. నేను చచ్చిపోతాను, మనుషుల చేత అప్పగింపబడిపోతాను, అప్పుడు మనుషులు చంపేస్తారు, కానీ 3వ దినం నేనేమవుతాను, తిరిగి లేస్తాను. 20:19 కూడా మనం ఆలోచించగలిగాం. మత్తయి రాసిన సువార్త 20:19 కూడా మనం ఆలోచించగలిగితే, ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగింతురు, 3వ దినమున ఆయన మరల లేచును. 3వ దినమున ఆయన మరల లేచును అంటే మరలా లేస్తాననేటటువంటి ఒక ఆలోచన నిజంగా యేసు ప్రభువు వారి జీవితంలో స్పష్టంగా ఆయన బ్రతికున్నప్పుడే, హింసలు పొందక ముందు నుంచే ఆయన చక్కటి అవగాహన కలిగి ఉన్నాడు ప్రేమటువంటి వారు. మరి మరణించినటువంటి అనేకులలో ఈ యొక్క ఆలోచన ఏమన్నా ఉందా? మరణించినటువంటి వాళ్ళు ఏమైనా ఉందా? పోనీ అలాగని మరణించబోవడానికి సిద్ధపడుతున్నటువంటి మనలో కూడా అలాంటి ఆలోచన ఏమైనా ఉందా అంటే ఎక్కడ మనకి ఆలోచన కనబట్టలేదు కాబట్టి మరణం అంటే ఇంకా మనం ఏమైపోతున్నాం, భయపడుతూనే ఉన్నాం. అందుకనే మనలో ఉన్నటువంటి ఒక ధైర్యాన్ని గురించి మాట్లాడుతూ, ఇదిగో నిద్రించినటువంటి మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:13 పౌలు గారు చెబుతూ, మరణించబోయినటువంటి వారిని కానీ మరణించబోయేటటువంటి వారిని గురించి కానీ చాలా చక్కటి మాటను ఆయన రాస్తూ ఉన్నాడు. దశలోనికి రాసిన పత్రిక 4:13 మనం ఆలోచించగలిగితే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. క్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం క్రీస్తు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో వెంట పెట్టుకొని వచ్చును. అంటే మరణించినటువంటి వారు ఏం చేస్తారు, మళ్ళా తిరిగి యేసు ప్రభువు వారితో మళ్ళీ ఈ లోకానికి వస్తారు. అవును,
అంటే మరణించినటువంటి వారు తిరిగి లేస్తారు అనేటటువంటి ఒక ఆలోచనతోనే యేసు ప్రభుల వారు మరణించినటువంటి దినాన కూడా అనగా శుక్రవారం రోజే యేసు ప్రభుల వారు మరణించిన దినాన మరణించినటువంటి శరీరములు అనేకములు సమాధులలో నుండి వచ్చేసాయండి. ఆ రోజే ఏ రోజు వచ్చాయి చూస్తారా? మత్తయి రాసిన సువార్త 27లోనే యేసు ప్రభుల వారు మరణించిన దినంలోనే ఏం జరిగింది అని అంటే నిద్రించిన 52వ అధ్యాయం 27వ వచనం మత్తయి రాసిన సువార్త 51. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక పరిశుద్ధుల శరీరములు లేచెను, వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు ఆగపడిది. చూసారా? ఓ శాంపుల్ గా దేవుడు యేసు ప్రభువు వారిని లేపడం మాత్రమే కాదు, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు అపజయమయ్యాక లేచాయి. పట్టణంలోకి వెళ్ళి చాలా మందికి కనిపించాయా? సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగపడేది. చూసారా? ఈరోజు కూడా ఇంకా మరణ భయం చేతనే ఒకవేళ మనిషి జాతి భయపడుతూ ఉంటే ఈరోజు నువ్వు పండగ చేసుకుని వృధా అయిపోతుంది. పునరుత్థాన బలాన్ని గురించి నీకు అర్థం కాకపోతే మరణ భయం నిన్ను ఏం చేస్తున్నానంటే మింగేస్తుంది. కానీ నన్ను మింగేటటువంటి మరణాన్ని యేసు ప్రభువు వారు ఏం చేశారు? ఒకరోజు మరణాన్ని మింగివేశాడు, మరణం లేకుండా చేశాడు. అఫ్కోర్స్ మనం మరణిస్తాం కదా, అవును మనం మరణిస్తాం, కానీ మనలో ఉన్న ధైర్యం ఏంటంటే తిరిగి లేస్తాం. ఇంటికి బయలుదేరిన తర్వాత తిరిగి రామేమో కానీ మరణించిన తర్వాత మాత్రం మనం తిరిగి లేస్తాము. ప్రేమటువంటి వాళ్ళు పునరుత్థానపు బలాన్ని కలిగి ఇదిగో మరణ భయాన్ని విడిచిపెట్టేటటువంటి కార్యక్రమం ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉండిపోవాలి. అప్పుడప్పుడు చూడండి, రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు పుచ్చకాయలు వ్యాపారం చేసేటటువంటి వాడు చాలా గుట్లుగా ఏమేసి ఉంటాడు, పుచ్చకాయలు వేసేసి ఉంటాడు అమ్ముకోవడానికి. కానీ అందులో 1-2 కాయలు తీసి ఏం చేసి ఉంటాడంటే చక్కగా కోసి ఎలాగ పెట్టుంటాడు. ఆ పుచ్చకాయల గుట్టలో ఒక కాయని తీసి ఏం చేసి ఉంటాడంటే ఇలాగ పెట్టి మనకి రోడ్డు పోయే వాళ్ళందరికీ డిస్ప్లే చేస్తూ ఉంటాడు. ఎందుకు? ఇదిగో ఈ కాయ ఎంత ఎర్రగా ఉందో నా దగ్గర ఉన్న మిగిలిన కాయలన్నీ కూడా అలాగనే ఉంటాయి అని చెప్పడానికి. చూసారా? యేసు ప్రభుల వారిని కూడా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు అని అంటే ఇదిగో ఈయనను లేపడం ద్వారా మరణించబోయే మనందరినీ కూడా మరణించిన అనేకులను కూడా తిరిగి లేపుతాను అనే సాదృశ్యంగా ఒకనాడు యేసు ప్రభుల వారిని మరణంలో నుండి ఏం చేశాడు అని అంటే మరణాన్ని ఓడించి పునరుత్థాన బలాన్ని జయాన్ని కలిగించాడు. ప్రేమటువంటి ఈ రోజు కూడా మరణ భయం అనేటటువంటి ఆ దాస్యం కింద జీవిత కాలం అంతా మరణానికి భయపడి చచ్చిపోతామేమో, కానీ అలాంటి చావు మనకు అవసరం లేదు. ఎందుకంటే క్రైస్తవుల్లో ఉండవలసింది మరణ భయం కాదు, పునరుత్థానపు బలం మాత్రమే. మనం మరణించిన తిరిగి లేస్తామనేటటువంటి ఒకే ఒక ఆశతో ఈ దినం నుంచి మనం మరణ భయాన్ని తీసివేసేసి పునరుత్థానపు బలంతో మనం మిగిలినటువంటి జీవిత కాలాన్ని జీవించి మరణించి మరలా తిరిగి లేచేటటువంటి ఒక గొప్ప ఆలోచన కలిగి ఈ జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ, ఇలాంటి ఆలోచన ప్రపంచం యావత్తు కలిగి ఉండి ఈ పండుగను జరుపుకుంటే నిజంగా ఈ యొక్క పండుగకు అర్థం ఉంటుంది, పరమార్థం అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మన తండ్రి, మీ కొరకు బలపరచడానికి మరణ భయం మనుషులను జీవిత కాలం అంతా వేధిస్తున్నప్పటికీ తండ్రి, ఏ భయం చేత మనుషులు వణికిపోతున్నారు, ఏ భయం చేత మాకిక జీవనం లేదని భావిస్తున్నారు, అలాంటి మరణాన్ని మీ కుమారుని ద్వారా మింగివేసేటటువంటి ఏర్పాట్లు చేసి నా పునరుత్థానపు బలము వాటి యొక్క శక్తి ప్రభావాలను ప్రపంచానికి చూపించినటువంటి మీ గొప్పతనము ఇదిగోనన్నా మా యొక్క బలహీనత ఓడిపోతుంది. మా బలహీనత మరణ భయం, జీవిత కాలంలో దానికి భయపడే మేము బ్రతుకుతూ ఉన్నాం. ఇంకా చాలా కార్యక్రమం చేయలేదని భయపడిపోతున్నాం. ఎప్పుడు మరణం వస్తుందో వణికిపోతూ ఉన్నాం. అయినా తండ్రి, మీ కుమారుని యొక్క మా సమాధి పునరుత్థానపు ఘటన, పునరుత్థానపు బలం నిజంగా మా జీవితాల్లో బలాన్ని చేకూర్చి మరణ భయాన్ని మేము తీసివేసుకుని
పునరుత్థానము, ఇదిగో క్రీస్తును లేపినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఘటన మా అందరి జీవితాల్లో కూడా జరుగుతుందని నమ్మి విశ్వసించి అలాగ బ్రతికి మరణించి తిరిగి లేచేటటువంటి భాగ్యాన్ని నాకును మాకును చేరుతున్న వీళ్ళందరినీ దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి.